అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో దుర్గాదేవి ఆవిర్భావం గురించి ప్రస్తావిస్తున్నాము. ఎందుకు దుర్గాదేవి ఆవిర్భావం? మనందరికీ తెలుసు, నవరాత్రులలో మనము నవదుర్గల్ని పూజిస్తాము. అంటే దుర్గాదేవి యొక్క వివిధ రూపాలను మనము ఈ 9 రోజులు పూజిస్తాము. అలా వివిధ నవదుర్గల్ని పూజించినప్పటికీ ఆ రూపాలన్నీ దుర్గాదేవి రూపమే కనుక ఆమె ఆవిర్భావం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మనం ఎందుకు నవరాత్రుల్ని మనము జరుపుకుంటాము అనేదే ఈ వీడియో. ఈ దుర్గాదేవి ఆవిర్భావానికి ఒక చిన్న కథ చెప్తున్నాను. పూర్వము పురాతన కాలంలో భూమి మీద రాక్షసులు విపరీతంగా పెరిగిపోయి సంచరిస్తున్నారు. ఆ రాక్షసులు భూలోకంలో ఉన్న ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ వచ్చినారు. అందులో ముఖ్యుడు ఒకడు మహిషాసురుడు. ఆ మహిషాసురుడు ఒకానొకప్పుడు బ్రహ్మదేవునికి తపస్సు చేసినాడు. అంటే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు ఒక వరమును కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు? ఓ దేవా, నాకు ఏ మానవుడి వల్ల కానీ ఏ దేవుడి వల్ల కానీ నాకు చావు మరణం అనేది సంభవించకూడదు అని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక మహిషాసురుడికి అడ్డు లేదు. ఎందుకంటే తను అలాంటి వరాన్ని పొందినాడు. తను ఏం చేసినా ఏ మానవుడైనా ఏ దేవుడైనా తనని చంపలేడు కాబట్టి అలాంటి వరాన్ని పొందినాడు. కాబట్టి తను ఏం చేసినాడంటే దేవతల మీద అహంకారంతో వాళ్ళని ఇబ్బంది పెట్టినాడు, ఓడించినాడు. అలాగనే భూమి మీద ప్రజల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టినాడు. అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు వాళ్ళని రక్షించమని. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ దేవతలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళందరి శక్తుల్ని కూడగొట్టి ఒక మహాశక్తిని తయారు చేయాలి అనేసి. అప్పుడు పరమశివుడు తన తేజస్సుతో ముఖాన్ని, అలాగే విష్ణువు తన శక్తితో బాహువులను, అగ్నిదేవుడు తన తేజస్సుతో కళ్ళను, యమధర్మరాజు తన శక్తితో కేశాలను, చంద్రుడు తన కాంతితో ఛాతిని, భూదేవి తన శక్తితో పాదాలను, ఇలా ప్రతి ఒక్కరూ అంటే దేవతల్లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ శక్తిని ఒక మహాశక్తిగా తయారు చేయడానికి తోడ్పడినారు. అలా ఒక మహాశక్తి తయారు చేసినారు. అలా తయారు చేసిన తర్వాత ఆ శక్తికి ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాలు ఎలా ఇచ్చినారంటే, శివుడు తన త్రిశూలాన్ని ఇచ్చినారు, మహావిష్ణువు చక్రంని, అలాగే వాయుదేవుడు ధ్వజమును, ఇంద్రుడు వజ్రాయుధంని, అగ్నిదేవుడు తన యొక్క శక్తి ఆయుధాన్ని, వరుణుడు శంఖాన్ని, బ్రహ్మదేవుడు వేదాలు జపమాలను, ఇలా ఆయుధాలు కూడా ఆ మహాశక్తికి ఇచ్చినారు. అందరి దేవతల శక్తులు ఆయుధాల సమ్మేళనమే దుర్గాదేవి. కాబట్టి దుర్గను పూజిస్తే అందరు దేవతలు ఆమెలోనే ఉన్నారు అనేదే అర్థం. అప్పుడు అలా గొప్ప మహాశక్తిగా తయారైన అమ్మ ఆ మహిషాసురునితో 9 రోజులు యుద్ధము చేసి తనను వధించింది. కాబట్టి 9 రోజులు అమ్మ యుద్ధము చేసి అతన్ని వధించింది. కాబట్టి మనము నవరాత్రులు జరుపుకుంటాం. 9 రోజుల పండగే నవరాత్రులు. అధర్మం మీద గెలుపే ధర్మం. అదే దుర్గాదేవి రూపం. ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ ధైర్యం, ఆత్మవిశ్వాసం, జయము ఉంటుంది. అందరికీ ఆ దుర్గాదేవి ఆశీస్సులు కలగాలని ఆ అమ్మను ప్రార్థిస్తూ జై భవానీ, జై దుర్గామాత.